నమస్తే అండి. వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిన్న శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కొత్త సభ్యులు ఎన్నికయ్యారండి. వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. మీటింగ్ జరిగిందనమాట. ఆ నిర్ణయాలు ఏందో ఇప్పుడు మనం చూద్దాము. అన్యమతస్థులను వేరే చోటుకు బదిలీ చేయాలని నిర్ణయం. శ్రీనివాస సేతును గరుడవారధిగా పేరు పునరుద్ధరణ. గతంలో సీఎం చంద్రబాబు గరుడవారధిగా ప్రాజెక్టు ప్రారంభించారు. కానీ దానిని గత ప్రభుత్వం శ్రీనివాస సేతుగా పేరు మార్చింది. ఇప్పుడు గరుడవారధిగా తిరిగి పాత పేరునే కొనసాగించాలని నిర్ణయం. తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే కేసులు. శ్రీవాణి ట్రస్ట్ను రద్దు చేసి ప్రధాన ట్రస్ట్కే ఆ నిధులు తరలించాలి. శ్రీవాణి పథకం మాత్రం కొనసాగుతుంది. నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మరింత మెరుగుపరుస్తాం. లడ్డూలోని నెయ్యి నాణ్యతను మరింత పెంచాలని నిర్ణయం. టీటీడీ ఉద్యోగులకు 10% బోనస్ ఇవ్వాలని నిర్ణయం. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని నిర్ణయం. టూరిజం శాఖ ద్వారా ఇచ్చే టికెట్లను రద్దు చేయాలని నిర్ణయం. టూరిజం శాఖ ఇచ్చే 4,000 టికెట్ల రద్దుకు నిర్ణయం. టూరిజం శాఖ ఇచ్చే టికెట్లలో అవకతవకలు జరిగాయి. ఏఐ సహకారంతో సామాన్య భక్తులకు త్వరగా దర్శనం. ఏళ్ల తరబడి డంపింగ్ యార్డులు పేరుకున్న చెత్తను తొలగిస్తాం. తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలపై పూర్తిగా నిషేధం. తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే కేసులు. తిరుపతిలోని స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం. శారదాపీఠం లీజు రద్దు చేసి స్థలం స్వాధీనం చేసుకుంటాం. ముంతాజ్ హోటల్స్ సంస్థకు గత ప్రభుత్వం ఇచ్చిన భూముల లీజు రద్దు. ప్రసాదాల తయారీ పోర్టుకు మరమ్మతులు చేయాలని నిర్ణయం. ఇది టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వాళ్ళ పాలక మండలి నిర్ణయించుకున్న నియమాలు. నమస్తే. మీకు ఇంకా ఇలాంటి విషయాలు తెలియాలి, ఆధ్యాత్మిక విషయాలు తెలియాలి అని అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధుమిత్రులందరికీ నా వీడియోస్ షేర్ చేస్తారని అనుకుంటున్నాను. నమస్తే.